గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట క్యాలీఫ్లవర్ బఠానీ టమాటాతో మరి కూర వండుకుందాం. మనం ఎలా అంటే ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాం. గిన్నెలో కొద్దిగా నూనె పోస్తున్నాం. కొద్దిగా నూనె పోసి దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, పసుపు, ఆవాలు ఒక చెంచా, జీలకర్ర ఒక చెంచా, పసుపు ఒక స్పూను, ఒక 4 ఎండుమిర్చి, 4 ఎండుమిర్చి. ఇప్పుడు ఈ విధంగా మనం అన్నీ వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర లాస్ట్ చివరిలో చల్లుకోవాలి. ఆ పోపు సామాన్ అంతా వేసుకొని ఈ విధంగా ఇందులో మనం ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకొని ఇందులో ఒక చెంచా మరి అల్లం వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ రుబ్బింది ఒక చెంచా. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం. ఉల్లిగడ్డని కలుపుకొని దీంట్లో మనం టమాటా వేసుకుందాం. ఒక 2 టమాటాలు చిన్నవి, అమెరికా అయితే పెద్ద టమాటా ఒకటి. టమాటా వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ ఉప్పు, అట్లాగే కారం, వేసుకుందాం. మీకు ఇష్టం ఉంటే ఇంక వేసుకోవచ్చు. నేను ఒక చెంచా 2 టీ స్పూన్స్ వేసిన కారం. ఇప్పుడు దీంట్లో మళ్ళీ క్యాలీఫ్లవర్ బఠానీ ఉప్పు నీళ్ళలో వేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇది దించేటప్పుడు కొత్తిమీర ఉన్న ఏమన్నా ఉంటే మళ్ళీ ఉడికిన తర్వాత చెప్తా. కాసేపు మూత పెట్టుకోవాలి, ఉడకాలంటే. ఒక్క పువ్వు అండి, ఒక్క గోబీ పువ్వు, ఒక టమాటా, కొన్ని బఠానీలు, ఒక ఉల్లిగడ్డ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం. కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు కింద దించేటప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. ఇది క్యాలీఫ్లవర్ బఠానీ. ఇప్పుడు మూత తీద్దాం. మూత తీస్తే క్యాలీఫ్లవర్ బఠానీ కూర టమాటా వేసి సూపర్ క్యాలీఫ్లవర్ బఠానీ కూర రెడీ. ఇప్పుడు దీని మీద మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర చల్లుకుందాం. చూడండి, క్యాలీఫ్లవర్ బఠానీ టమాటా రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తిని చూడండి. యమ్మీ క్యాలీఫ్లవర్ సూపర్. థ్యాంక్ యూ.